ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ శక్తి ఎట్లాంటిది అంటే నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. ఎలాగో తెలుసా? కొన్ని నడుస్తూ ఉన్నప్పుడు, వాక్యానికి నువ్వు చదువుతూ ఉన్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ, ఇదిగో ఈ లోపం నీలో ఉంది కదా, ఈ లోపం నీలో ఉంది కదా, మరి ఎలా? అయితే నిజమే, ఈ లోపం ఉంటే కష్టమే, మనం ప్రభు దగ్గరకు వెళ్ళడం కష్టంగా ఉంటుంది. అందుగురించి ఆ లోపాన్ని వదులుకోవాలి, ఆ లోపాన్ని సరి చేసుకోవాలి, సరి చేయబడి ముందుకు వెళ్ళాలి. అదే పరిశుద్ధాత్మ సర్వ సత్యములోనికి నడిపించే విధానం. లేదు, లోకంతో ఉన్నావు, టీవీలతో ఉన్నావు, ఫోన్లతో ఉన్నావా, పోయింది. పరిశుద్ధాత్మను దుఃఖపరిచావు, పరిశుద్ధాత్మను దుఃఖపరిచావు, బలవంతంగా తెచ్చుకుంటున్నావు, బలవంతంగా ఉండాలని తెచ్చుకుంటున్నావు. అది పరిశుద్ధాత్మ కాదు. బలవంతంగా ఎవరి కొరకో ఉండాలనుకుంటున్నావు, ఎవరి కొరకో జీవించాలనుకుంటున్నావు, కానీ ప్రభువు కొరకు మాత్రం కాదు. ఇది చాలా బాధాకరం కదా. ఎవరి కొరకో చర్చికి వెళ్ళాలనుకుంటావు, నీ భర్త కోరిక మీద నువ్వు చర్చికి వస్తున్నావు, లేకపోతే నీ భార్య కోరిక మీద నువ్వు చర్చికి వస్తున్నావు, లేకపోతే నీ స్నేహితుడి కోరిక మీద నువ్వు వెళ్తున్నావు, బలవంతంగా వెళుతున్నావు, బలవంతంగా వస్తున్నావు, కానీ నీ హృదయం, నీ తలంపు దురాత్మలో నిండి ఉన్నది. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయన పొందనేరదు. ఆయనను మీరు ఎరుగుదురు గనుక ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎవరయ్యా యేసయ్య అంటే? ప్రభు నామమున యేసు గురించి ప్రార్థన చేస్తున్నావు, ప్రతి విషయంలో యేసు ప్రభు సన్నిధిలో అడుగుతున్నావు, బాగానే ఉంది. కానీ లోకంలో జీవిస్తున్నావు, వదిలేసింది. ప్రభు వినడం లేదు. ఎందుకో తెలుసా? ఉన్నావు, బుద్ధిలో ఉన్నావు, ప్రభువులో ఉన్నావు, ఆత్మను పొందుకున్నావు, బలంగా ఉన్నావు, కానీ లోకస్తుల వలె కలిసి ఉన్నావు, వాక్య ప్రకారంగా కాదు, పరిశుద్ధాత్మ ఆశించని రీతిలో నడవడంలా, పరిశుద్ధాత్మను దుఃఖపరిచే విధంలో ఉన్నావు. అందుకే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. సంసోను విషయంలో దేవుడు కాపాడుతూ వచ్చాడు. చాలా మంది అంటూ ఉంటారు, ఆ సంసోనుకి గుండె ఎప్పుడైతే కొట్టాడో అప్పుడు పోయింది పవర్ అంటారు. కాదు, దేవుని అనుగ్రహం విడిచిపోయింది. అంతవరకు దేవుని అనుగ్రహం సంసోను మీద ఉంది, దేవుని అనుగ్రహం పోయింది అంటే పరిశుద్ధాత్మ పోయింది. అంతే, నిశ్చేష్టుడైపోయాడు, కొట్టలేకపోయాడు, చచ్చుబడిపోయాడు.